స్వాగతం. ఈరోజు మన డీప్ డైవ్లో ది అఫేర్స్ డెస్క్ అందించిన ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. బేసిక్గా తెలంగాణలోని నల్లమల అటవీ ప్రాంతంలో బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ గారికి ఒక 20 ఎకరాల భూమిని కేటాయించారు. అవును. ఈ 20 ఎకరాల కేటాయింపును కేవలం ఒక స్థలంగా మాత్రమే చూడకూడదు. ఎందుకంటే ఒక ప్రభుత్వమే వారి ఆరాధ్య దైవానికి అధికారికంగా ఒక స్థలాన్ని గుర్తించినప్పుడు ఆ అటవీ భూమిపై వారి సంప్రదాయాలకు ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది. రైట్, అంటే ఒక చట్టబద్ధమైన గుర్తింపులాగా అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఈ నివేదికలు చూస్తే ఆ ప్రాంతాన్ని ఒక ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా మారుస్తామని చెప్పారు. అవును. అదొక పెద్ద అడుగు. దానికి తోడు తండాలకు బీటీ రోడ్లు, బడులు, పంచాయతీ భవనాలు కడతారుట. పర్యాటకం పేరుతో పవిత్రమైన గిరిజన ప్రాంతాలను ఇలా కమర్షియలైజ్ చేస్తే అడవి పర్యావరణం నాశనమవ్వదా మరి? ఈ కాంక్రీట్ నిర్మాణాల వల్ల పవిత్రత దెబ్బతింటుంది కదా. పైకి చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. సహేతుకమైన భయమే. కాని ఇక్కడ వ్యూహమేంటంటే పర్యావరణ అనుకూలమైన పర్యాటకం. ఒక ప్రాంతం టూరిస్ట్ హబ్గా మారినప్పుడు సహజంగానే ప్రభుత్వానికి జవాబుదారీతనం పెరుగుతుంది. ఓ, అంటే కనీస సదుపాయాలు ఇవ్వక తప్పదంటారా? అవును కదా. బయటవాళ్లు అంటే సందర్శకులు వస్తున్నారంటే రోడ్లు వేయాలి. ఆ అవసరంతోనే మారుమూల తండాలకు పక్కా రోడ్లొస్తాయి. స్థానిక పరిపాలన వేగవంతం అవ్వడానికి పంచాయతీ భవనాలు వస్తాయి. అంటే ఈ జాతీయ స్థాయి గుర్తింపు అనేది బేసిగ్గా ఆ అడవి బిడ్డల విద్య, వైద్యం, రవాణా లాంటి అవసరాలు తీర్చడానికి ఒక ఉత్ప్రేరకంలాగా పనిచేస్తుందన్నమాట. అబ్బా, ఆసక్తికరమైన పాయింట్ ఇది. గుడికి వెళ్లే భక్తుల కోసం వేసే రోడ్డే రేపు ఆ తండాపిల్లలు బడికి వెళ్లే దారిగా మారుతుంది. అవును, ఖచ్చితంగా. అయితే మరి పర్యావరణం, అడవి పరిరక్షణ మాటేంటి? ఇక్కడ చూస్తే ఈ ప్రాజెక్టులో సోలార్ పంపు సెట్లు, నిరంతర తాగునీరు, కరెంట్ ఇస్తారనుంది. అవును, అక్కడే ఒక మంచి సుస్థిరమైన ఆలోచన చేశారు. దట్టమైన అడవిలో సాధారణ కరెంట్ తీగలు లాగడమనేది, ఏ చిన్న గాలివాన వచ్చినా చెట్లు పడి తీగలు తెగిపోతాయి, రోజుల తరబడి కరెంటుండదు. ఎగ్జాక్ట్లీ. అందుకే ఆ సాంప్రదాయ గ్రిడ్ను పక్కనపెట్టి నేరుగా సోలార్ పవర్ వాడాలని నిర్ణయించారు. గ్రిడ్ లైన్ల కోసం అడవిని, చెట్లను నరకాల్సిన అవసరం ఈ సోలార్ ప్యానెల్స్ వల్ల పూర్తిగా తప్పుతుంది. వావ్! అంటే ప్రతి తండా ఒక స్వతంత్రమైన పవర్ స్టేషన్గా మారుతుందన్నమాట. అవునండి. పగటిపూట సోలార్ ద్వారా వచ్చే పవర్తో పంపులు నడిపి తండాలకు నిరంతర తాగునీటిని అందిస్తారు. గిరిజన ప్రాంతాలకు దీర్ఘకాలంలో ఒక స్వయం సమృద్ధినివ్వడానికి ఇదొక అద్భుతమైన విధానం. రైట్.